గ్రామంలో ఉన్నాం. క్రీస్తుని ప్రియులారా, ప్రతి సంవత్సరం దైవజనులను పిలిపించి 3 దినములు చదవడంలో కూడికలు జరిపేవారు. గ్రామంలో అందరూ కూడా చాలా చక్కగా సహకరించి దేవుని మాటలు వినటకు ఇలాగే యావరై దేవుని మాటలు మేలు పొందినాడు. ప్రియులారా, ఆరుడు ఇజ్రాయల్ గారని, అలాగే ఎస్ ఆనందరావు గారు, ఆనందరావు గారు ఇప్పుడే అయ్యగారు జ్ఞాపకం చేశారు. వారు కూడా ఈ గ్రామంలో దేవుని పని చేశారు. దేవుని పని చేసిన సంఘము కొంతకాలం చాలా చక్కగా నడిచింది. అంత మాత్రమే కాదు, హిందువులు విగ్రహాధికులు ప్రభువు యేసుక్రీస్తును అంగీకరించి హిందూ పాల్పడిచి ప్రార్థనకు నడిచే సుమారు 10-15 మంది మరి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి మాటలు వినేవారు. అలాగూ ఈ గ్రామం మొదటి నుంచి దేవుడి సన్నిధిలో దేవుడి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుటకు దేవుడు ఈ గ్రామానికి ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం గ్రహించినాడు. కనుక ఈ ఏర్పాటు చేసే కూడికలను బట్టి, ఈ గ్రామం నుంచి మంచి తలంపును బట్టి, అంత మాత్రం కాదు, దేవుడికి చక్కని మందిరము కట్టించడం కూడా ఒక తలంపు కలిగిన వారిని బట్టి ప్రభువును ఎంతగా స్తుతించవలసిన వారు పెట్టాం. అంత మాత్రమే కాదు, ఇంకా మన ప్రభువు యేసుక్రీస్తు మన పక్షం చేసిన భావోపకారం మనం తలసిపోసుకోవాలి. ఈ దినం ఈ కూడిక సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు యోడల బాబు గారిని బలపరిచి అమూల్యమైన సంగతులు, దేవుడి సన్నిధిలో ఎలాగ నడవడం, దేవుడి సన్నిధిలో ఎలాగో ప్రేమ కలిగి నడుచుకోవడం, అపోస్తులైన పౌలు రాయించినటువంటి 7 పత్రికలు మన మధ్యకి తెచ్చిపెట్టారు. అమూల్యమైన సంగతులు దైవజనుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిని నడిపింపు ద్వారా మనతో మాట్లాడాడు. కనుక దేవుడి పిల్లలుగా పరిశుద్ధులుగా ఎలాగో ప్రేమ కలిగి నడుచుకోవడం, అపోస్తులైన పౌలు చెప్పినదిగా నేను క్రీస్తుని పోని నడుచుకొనుతున్న ప్రకారం మీరు నన్ను పోని నడుచుకోండి అనే మాటలు ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి ద్వారా దేవుడి నడిపింపు మనకు ఎలా ఉండవాలో దేవుడి దాసుడు అమూల్యమైన సంగతుడు మనకు వివరముగా చాలా నిదానముగా ప్రశాంతంగా వివరించినాడు. క్రీస్తుని ప్రియులారా, కుటుంబంలో భార్య భర్తలు ఎలా ప్రవర్తించాలో, భార్య ఎలాగ లోబడి జీవించాలో, భర్త భార్యను ఎలాగ ప్రేమించవాలో అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. కనుక